సువిశాల సుసంపన్నమైన ఈ భారతదేశంలో వర్ణ వ్యవస్థ సమాజాన్ని అట్టడుగు స్థాయికి దిగజార్చింది. మన సమాజం కులాధిక్య ప్రభావంతో మనుగడ సాగిస్తున్న రోజుల్లో జ్ఞాన మార్గాన్ని, కర్మ మార్గాన్ని ఉన్నత వర్గాలు, విద్యావంతులు విశ్వసించగా సమాజంలోని అట్టడుగు పేదవర్గాలు, అణగారిన వర్గాలు భక్తి మార్గాన్ని అనుసరించడం మనం గమనించవచ్చు. దీనికి ప్రధానంగా నాడు హిందూ మతంలో ఉన్న వైరుధ్యాలు ఇస్లాం మతం దేశవ్యాప్తంగా వ్యాపించడం కారణంగా చెప్పాల్సి ఉంటుంది. దేవుడు ఒక్కడే, ముక్తి మార్గానికి భక్తి మార్గమే ప్రధాన ద్వారమని ప్రబోధించింది భక్తి ఉద్యమం. మొత్తం మీద ఈ ఉద్యమం వల్ల దళితుడు మానవుడేనని, మనలోని వ్యక్తేనని, జన్మతః అస్పృశ్యుడు కాదని, కేవలం సమాజంలోని కొన్ని వర్గాల వల్లనే సంపదకు, సమానతకు, జ్ఞానానికి దూరమయ్యాడని, దళితులకు హక్కులున్నాయని సమాజం గుర్తించింది. నాడు సమాజంలో ఉన్న ఎంతో మంది అట్టడుగు వర్గాలకు చెందిన తాత్వికులు, మేధావులు, ఆలోచనా పరుల్లో ప్రధానంగా చెప్పుకోదగిన వారు తుకారం వంటి గురు శిరోమణులు. పాండురంగ భక్తుడైన తుకారాం మహారాష్ట్రలోని దేహు అనే గ్రామంలో కనకై బోల్హోబా దంపతులకు 1607వ సంవత్సరంలో జన్మించారు. తుకారం బాల్యం నుంచే దైవారాధనలో పాల్గొంటూ ఉండేవారు. ఒకసారి మహారాష్ట్ర ప్రాంతంలో కరువు వచ్చిన సమయంలో కుటుంబ సభ్యులు ఆకలి చావులకు గురయ్యారు. దీంతో సాంసారిక జీవితంపై విరక్తి కలిగి తనను తాను విఠలుని పాద పద్మాలకు సమర్పించుకున్నాడు. ఒకరోజు సంత్ నామదేవ్ స్వప్నంలో కనిపించి అభంగ కావ్యము రచించాలని తుకారంని ప్రేరేపించారు. ఆ ప్రేరణతో తుకారం 7-8 అభంగాలు రచించాడు. అంతరాత్మ నుంచి పెల్లుబికిన భక్తి గీతాల వెల్లువాది. తుకారం తన అభంగాలతో హిందూ ధర్మ పరిరక్షణకు పరోక్షంగా ఊతమిచ్చారు. ధర్మనిష్ఠతో పాటుగా ఆధ్యాత్మిక కార్యాచరణ దిశగా హిందువులను చైతన్యపరచడంలో కీలకమైన భూమికను పోషించారు. ముస్లిం పాలకుల దురాక్రమణకు వ్యతిరేకంగా పోరాటంలో హిందువులను పరోక్షంగా ప్రేరేపించిన వాగ్గేయకారుడు సంత్ తుకారాం. శ్రీ సంత్ తుకారాం మహారాజ్ తాను రచించిన అభంగాలలో విఠలేశ్వరుని కొలుస్తూనే సత్యాలు, ధర్మాల పట్ల హిందువుల్లో విచక్షణ కలిగించే మార్గానికి దారి చూపారు. సత్యతోచి ధర్మ్, అసత్యతో కర్మ్, ఆణిక్ హే వర్మ్, నాహీ దూజే. సత్యం మాట్లాడుతూ తదనుగుణంగా ప్రవర్తించడం ధర్మం, అసత్యం మాట్లాడుతూ తదనుగుణంగా ప్రవర్తించడం అధర్మం. ఈ విషయాన్ని గమనంలోకి తీసుకోవాలని ప్రబోధించారు. భక్తి ఉద్యమం ద్వారా హిందూ ధర్మ పరిరక్షణకు ఆజన్మాంతం పాటుపడిన నామ్దేవ్, ఏకనాథ్, జ్ఞానేశ్వర్ తదితర మహాత్ముల సరసన సంత్ తుకారాం నిలిచారు. ముస్లిం పాలకుల అరాచకాలకు, దురాగతాలకు వ్యతిరేకంగా పోరాటంలో సంత్ తుకారాం అభంగాలు హిందువులను పరోక్షంగా చైతన్యపరిచాయి. స్వధర్మ ఆచరణ, సత్యపాలన దిశగా హిందువులను కార్యోన్ముఖులను చేశాయి. హిందూ ధర్మానికి వ్యతిరేకంగా అసత్యం సత్యంగా చలామణి అవుతున్న నేటి కాలంలోనూ సంత్ తుకారాం రాసిన అభంగాలు కాలదోషం పట్టకపోవడం విశేషం. హిందూ పాదషాహీ ఛత్రపతి శివాజీకి కర్తవ్య పాలన గావించిన వ్యక్తి తుకారాం. వైరాగ్యం పొంది సన్యాస ప్రవృత్తి పెరిగిన శివాజీకి తపస్సు కంటే కూడా కర్తవ్యం గొప్పది. కర్తవ్య పాలన సూచించని వ్యక్తికి మరణానంతరం కూడా సద్గతి లభించదు. కనుక నీ రాజ్యాన్ని శక్తియుక్తులతో నేర్పుతో నిర్వహించమంటూ కర్తవ్యబోధ చేశారు. హిందూ సమాజం యొక్క నైతిక పతనాన్ని ఆపగలిగేలా ఉండాలి. భారతదేశం సర్వతోముఖ వికాసం చెందడానికి ఆలోచించాలి. అదే నా కోరిక, అది నాకు కానుకగా సమర్పించు అని శివాజీని తుకారాం అడిగారు. తుకారాం తాను రాసిన అభంగాలను మధురంగా గానం చేస్తూ ప్రజల్లో భక్తి భావాలను పెంపొందించారు. సంత్ తుకారాం ఒక సాధువు మాత్రమే కాదు, విప్లవకారుడు కూడా. సమాజంలోని మూఢనమ్మకాలపై, కుల వ్యవస్థపై తన అభంగాల ద్వారా తిరుగుబాటు చేశారు. సంత్ జ్ఞానేశ్వరుడు రూపొందించిన భాగవత ధర్మ మందిరానికి తుకారాం కలశస్వరూపులు. వీరు తమ 41వ ఏట ఇంద్రాయణీ నదీ తీరంలో భజన చేస్తూ దేహంతో స్వర్గానికి వెళ్లారని వరకరి సంప్రదాయస్తుల నమ్మకం. ఈ సంవత్సరం మార్చి 22న ఆయన జయంతిని జరుపుకుంటున్నాం. తన అభంగాల ద్వారా హిందూ సమాజాన్ని చైతన్యపరిచిన సంత్ తుకారాం బోధనల్ని మనం మనస, వాచ, కర్మణ ఆచరించడమే మనం ఆయనకిచ్చే పవిత్రమైన ఘనమైన నివాళి.